ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మెమోరియల్ సర్వీస్లో మరి ప్రేమ చేత చాలామంది వచ్చారు, చాలా సంతోషం. స్టార్టింగ్లో ఎవరు రాలేదు అని, అంటే ఇక్కడ చర్చలలో లేట్ వస్తారని నేను గ్రహించిన. నేను హైదరాబాద్ నుండి వచ్చాను, కానీ ఇక్కడ ఎవరు లేరు. సో టోటల్గా ఇప్పుడు మాత్రం తొందర పెడుతుంది, లేట్ వచ్చి. ఓకే, పర్వాలేదు. మా తమ్మ, మేము గంధం ఫ్యామిలీ, మా ఆదమన్న కూడా గంధం ఫ్యామిలీ, ఆయన కూడా. సో గంధం ఫ్యామిలీ నుంచి మరి మా అత్తమ్మ మరి ఈ ఇంటికి కోడలుగా రావడం. సో ఇక్కడ తక్కువ జీతానికి ఎక్కువగా పనిచేసినటువంటి విషయాలు చెప్పారు. అవును, నిజంగానే తక్కువ జీతానికి ఎక్కువగా పనిచేసాం. అసలు మనం తక్కువగానే ఉండేవాళ్ళం కదా, చాలా తక్కువగా ఉండేవాళ్ళం. తక్కువగా ఉన్న వారిని ఎవరు ప్రేమించారు? మిషనరీస్ ప్రేమించారు. మిషనరీ ప్రేమించి ఈ తక్కువగా ఉన్న వారిని ఎక్కువగా పైకి తీసుకురావాలని వాళ్ళ ఆసక్తితో మనలను చదివించారు, మనకు విద్య బుద్ధులు నేర్పించారు. మరి 88 సంవత్సరాలు అమ్మగారిది, మా అత్తమ్మ గారిది వయస్సు. కానీ 88 సంవత్సరాల కన్నా ముందు మరి ఆ మిషనరీస్ మనల్ని ఎంత ప్రేమించారు. మనకు విద్య నేర్పించారు, బతుకులు నేర్పించారు, భూములు కూడా ఇచ్చిపోయారు. కానీ భూములను కాపాడుకోలేకపోతున్నాం. మనం మాత్రం మంచి బట్టలు వేసుకుంటున్నాం, తెల్లగా, చాలా బాగున్నాం. సో నేను సబ్ ఇన్స్పెక్టర్గా కేపీహెచ్బి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నా. కానీ నేను చాలా గ్రేట్గానే ఫీల్ అవుతున్నా. కానీ ఎక్కడి నుండి వచ్చింది ఈ గ్రేట్నెస్? దొరలు కదా, మరి దొరలు ఇచ్చినటువంటి భిక్షనే కదా. దేవుడు వారిని ప్రేమించి వారి ద్వారా మనల్ని ప్రేమించి మనం ఇక్కడ ఇంత గొప్పగా ఉన్నాం, మంచి మంచి బిల్డింగ్లు కట్టుకుంటున్నాం. కానీ మనం ఎక్కడి నుండి వచ్చినటువంటిది మాత్రం మర్చిపోతున్నాం. దయచేసి మా అత్తమ్మ పడినటువంటి ఆ యొక్క సేవా దృక్పథం చేతనే ఆ హాస్పిటల్లో పనిచేసినారు. వనపర్తిలో చదువుకొని, వనపర్తి హాస్టల్లో, మిషనరీ హాస్టల్లో చదువుకొని, మరి అక్కడనే వివాహం చేసుకొని, అక్కడి నుంచి కొంతవరకు మళ్ళీ జడ్చల ప్రాంతానికి వచ్చి ఇక్కడ కూడా పని చేసి, మరి ఆ పని ఎవరికి చేసిండ్రు? మనోళ్ళకే చేసిండ్రా? ఈ ప్రపంచానికి, మరి ఈ ప్రపంచానికి మొత్తము ఏ భేదం లేకుండా వాళ్ళు, ఏ కులస్తులు, ఏ మతస్థులు, ఏ భేదం లేకుండా సర్వీస్ చేసి ఆ తక్కువ జీతాలతోటి ఎక్కువగా పనిచేసి, మరి ఎక్కువగా నర్సులుగానే పనిచేసినారు. ఎక్కువగా ఈరోజు కూడా నర్సుగా వెళ్ళమ్మా తొందరగా ఉద్యోగం దొరుకుతుంది అని అంటారు. నర్సుగా తొందరగా ఉద్యోగం దొరుకుతుందేమో కానీ చాలా పని చేయాల్సి వస్తుంది. అసలు పని కంటే జీతం తక్కువగా ఉంటుంది. మా అత్తమ్మ గురించి ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ మా అత్తమ్మ కోడలైనా చిన్న కోడలైనా అమ్మగారి గురించి నేను ఎక్కువ చెప్తున్నాను. ఎందుకంటే 2 కొడుకులను, ఒక కూతురు తీసుకున్నది. ఆమె బహుమానంగా, దేవుడిచ్చిన బహుమానంగా తీసుకున్నది. కానీ చివరి దశలో మళ్ళీ చిన్నపిల్లలు అవుతారు కదా, ప్రాకుతారు కదా, దోకుతారు కదా, వాళ్ళు నడిచిపోలేరు కదా, వాళ్ళు పడకలనే ఉంటారు కదా. మరి ఆ సమయంలోనే మనకు సేవ చేసిన వాళ్ళే మన వాళ్ళు అవుతారు. ఆ సమయంలోనే మనకు సేవ చేసిన వాళ్ళు మన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎవరు మన వాళ్ళు? మనం కన్నోళ్ళ, మనం కననోళ్ళ, మనము పుట్టించుకోవాల, ఇంకెవరు? ఎవరు చివరి దశలో సేవ చేస్తారో వాళ్ళే ఆమెకు వాళ్ళు అవుతారు. కాబట్టి మా అత్తమ్మకు మాకంటే ఎక్కువగా మరి వాళ్ళ చిన్న కోడలైన అమ్మ, ఒకసారి లేవు తల్లి, ఒకసారి లేవని అందరికీ చూడాలి. సో వెనక్కి తిరిగమ్మా. సో ఈమె గారు మరి తన మొట్టమొదటిగానే చెప్పింది సాక్ష్యంగానే, చివరిలో చెప్పాలి. నువ్వు ఇంతమంది చెప్పిన తర్వాత చెప్పాలా, అది కుటుంబ సభ్యులు చివరిగా చెప్పాలి. మన కుటుంబ సభ్యులకు, మన రక్త సంబంధాలు అంతా చెప్పిన తర్వాత ఎవరెవరు ఏం చెప్పింది లాస్ట్లో నువ్వు వివరణ ఇవ్వాలి. కాబట్టి ముందుగా చెప్పొద్దు ఎప్పుడైనా. నేను ముగిస్తాను సార్. ఓకే, ఆ రకంగా అమ్మగారు చాలా సేవ చేసింది. అత్తమ్మను ఏ రకంగా కూడా మాకు చెప్పుకునే విధంగా మాత్రం చేయలే. మాకు చెప్పుకునేది, మా కోడలు చాలా ఇబ్బంది పెడుతుంది నాయన అని ఎప్పుడూ చెప్పలే. ముద్దు పెట్టుకుంటుంది, ఆమె చేయిని ముద్దు పెట్టుకుంటుంది. చాలా చక్కని అత్తమ్మ. ఆమె రూపం ఎంత చక్కందో గుణం కూడా అంతే చక్కంది. కానీ
గట్టిగా మాట్లాడుతుంది, ఎవ్వరికి లొంగదు. కుటుంబంలో అట్లనే ఉంటుంది, ఉద్యోగంలో అట్లనే ఉంటుంది, చర్చిలో అట్లనే ఉంటుంది, రక్త సంబంధుల దగ్గర కూడా అట్లనే ఉంటుంది. కొందరు దూరం అవుతుండొచ్చు గట్టిగా మాట్లాడితే, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ ధైర్యం అలాంటిది. అందుకే మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కేవలము దొరల పుణ్యం వల్లనే మనము ఈడికి రాగలిగినాం, ఇంత మంచిగా బతకగలుగుతున్నాం. దొరలను మాత్రం మనం మరవద్దు. మా అత్తమ్మను, మేము, వారి కుటుంబ సభ్యులు ఒకానొక దినంలో మనం అందరం మర్చిపోతాం, కానీ మనకు బతుకునిచ్చినటువంటి మన దొరలను, వారిని మాత్రం మనం మరవద్దు. ఆ దొరలు ఎవరు అని అంటే యేసు ప్రభు ఎన్నుకొని పంపించినటువంటి వారు కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం. మా అత్తమ్మకు ఈరోజు ఈ సభలో ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆ దొరలు ఇచ్చినటువంటి ప్రేమనే, ఆ ప్రేమని మనం అందరం మైకుల ద్వారా మాట్లాడుకోగలుగుతున్నాం. కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి అయ్యగారికి, సభాధ్యక్ష అయ్యగారికి మరియు కుటుంబ సభ్యులకు వందనాలు తెలియజేస్తుంటూ, మరి ముఖ్యంగా పెద్ద కుమారుడు మరి ఆయనను కూడా వందనాలు తెలియజేస్తూ నా ఇచ్చిన సమయాన్ని వందనాలతో ముగిస్తున్నాను.